మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? అట్లూరి పూర్ణచంద్రరావు గారి గురించి మీరందరూ వినే ఉంటారు. ప్రముఖ నిర్మాత. ఇటీవలే గద్దర్ అవార్డులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వారిని నాగిరెడ్డి చక్రపాణి అవార్డుతో సత్కరించింది. దాదాపుగా 90 ఏళ్ల వయసు ఆయన. ఆయన 9 భాషల్లో దాదాపు 80 పైగా చిత్రాలు నిర్మించారు. అయితే ఆయన జీవిత ప్రస్థానం మనం చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. 1952లో విజయవాడలోని మారుతి థియేటర్‌లో గేట్ కీపర్‌గా, అలాగే బుకింగ్ క్లర్క్‌గా, ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా ఇలా వివిధ పాత్రలు ఆయన పోషిస్తూ బతుకు తెరువు కోసం సినిమాకి వచ్చిన తర్వాత ఆయన చాలామంది దగ్గర ఆయన పనిచేయడం జరిగింది. ముఖ్యంగా భావనారాయణ గారి దగ్గర ఒక 7 ఏళ్ళు పనిచేసినప్పుడు ఆయన సలహా ఇచ్చారు. "నువ్వు ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందంటే" ఆల్మోస్ట్ ఇట్లా ఎడిటింగ్ ఇవి కాకుండా ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్ళమని చెప్పడం, ఆయన దగ్గర నుంచి ఆయన తర్వాత చాలామంది కొంతమంది నిర్మాతలు ముఖ్యంగా నవభారత్ హౌస్ తరఫున ఆయన బాబురావు గారు, ప్రకాష్ రావు గారు వాళ్ళతో కలిసి ఆయన తీసినటువంటి చిత్రాలు, దాంట్లో రైతు కుటుంబం కానీ ఇవన్నీ ఆయన కొన్ని పేర్లు తెచ్చిపెట్టినా ఆయన బాగా గుర్తుండిపోయే సినిమా ఆయనది రౌడీ రాణి. మీకు గుర్తుండే ఉంటుంది. 1970 అక్టోబర్లో వచ్చింది. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి కోడలు దిద్దిన కాపురం కూడా 2 ఇంచుమించుగా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ఎవరు ఊహించరు కదా. కోడలు దిద్దిన కాపురం పెద్ద హిట్. అది ఎన్టీఆర్ గారి 200 చిత్రం. అలాగే రౌడీ రాణి కూడా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. ఒక ఉమెన్ ఓరియంటెడ్ కౌబాయ్ చిత్రంగా రౌడీ రాణి ఆ రోజుల్లో ఎన్టీఆర్, అక్కినేని చిత్రాలతో సమానంగా 50 రోజుల్లో 25 లక్షలు కలెక్ట్ చేసింది. ఆయన దీని గురించి ఒక మాట చెప్తారు. నిజంగా అలా రిలీజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, కానీ అప్పుడు లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా భయపడుతూనే ఉన్నాను నేను, కానీ ఆ సినిమా ఆయనకి చాలా పేరు తెచ్చింది. అయితే మొదట ఎప్పుడైతే ఈయన మన పూర్ణచంద్రరావు గారు 1962లో ఆయన గుండమ్మ కథకి కూడా ఒక 2-3 షెడ్యూల్స్కి ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా వ్యవహరించారు. అంటే ఆ రోజుల్లో పూర్ణచంద్రరావు గారు ప్రొడక్షన్ మేనేజర్గా ఉండాలని చాలామంది కోరుకునేవారట. ఆయన విఠలాచారి గారి దగ్గర పనిచేశారు, పుల్లయ్య గారి దగ్గర పనిచేశారు. సినిమా ఫీల్డ్లో పనిచేసినప్పుడు చాలా చెడ్డ అనుభవాలు చాలా ఎదుర్కొన్నారు ఆయన. తాతినేని ప్రకాశ్రావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తానని చెప్పి నవయుగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఆయన సలహా తీసుకుని ఆయన రమ్మంటే వెళ్ళి అట్లా పుల్లయ్య గారి దగ్గర, విఠలాచారి గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర పనిచేసిన తర్వాత భావనారాయణ గారి దగ్గర కాంట్రాక్ట్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రొడక్షన్కి వెళ్ళవయ్యా, నువ్వు అప్పుడు రాణిస్తావు బాగా అని సలహాతోటి ఆయన దగ్గర 7 ఏళ్ళు పనిచేసి తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన ఫ్రెండ్స్ తోటి తీసినటువంటి అపాయంలో ఉపాయం పెద్దగా ఆడలేదు, కానీ మొదట 5 సినిమాలకి ఆయన పేరు వేసుకోకుండానే పూర్ణచంద్రరావు గారు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అప్పుడు చెప్పే కదా, నవభారత్ వారితో కలిసి ఆయన రైతు కుటుంబాగా హిట్ అయింది. అగ్గి మీద గుగ్గిలం, ఉక్కు పిడుగు ఇట్లాంటి సినిమాలు కూడా తీశారు. రౌడీ రాణితో కూడా ఆయన నిర్మాతగా ఉండదు, కానీ చాలా వరకు ప్రెజెంటర్గా ఆయన పేరు ఉంటూ ఉండేది. రౌడీ రాణి కూడా ఒకసారి ఆయన మెడ్రాస్ ఓడియన్లో డెత్ రైజర్స్ అనేటువంటి సినిమా చూసినప్పుడు ఒకసారి చిన్నప్పటి నాడియా సినిమాలు కొన్ని ఉండేవి, అందులో హంటర్ రాణి లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాని తీస్తే బాగుండని చెప్పి అలా తీయడం జరిగింది. తర్వాత ఆయన నిర్మాతగా వేసుకున్నటువంటి తొలి చిత్రం బహుశా దేవుడు చేసిన పెళ్లి. అంతకుముందు పాపం పసివాడు చిత్రం కూడా తీశారు. పాపం పసివాడు చిత్రం కోసం ఆయన వినూత్నమైన పబ్లిసిటీ చేశారు. మీకు అందరూ గుర్తునే ఉంటుంది. ఆయన ఒక హెలికాప్టర్ కొని దాని ద్వారా పబ్లిసిటీ కరపత్రాలు పంపించడం, డిజర్ట్లో ఓ చిన్న పిల్లవాడు తప్పిపోవటం, అక్కడ ఎలా సాగింది ఆ ప్రయాణం తీయటం, ఇలా కొత్త కొత్త ఆలోచనతోటి అట్లూరి పూర్ణచంద్రరావు గారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తూనే ఆయన మళ్ళీ దేవుడు చేసిన పెళ్లి తర్వాత ఆయన మధ్యలో కొన్ని సినిమాలు తీసిన చట్టానికల్లో సినిమా ఆయనకి చిరంజీవి గారితో నిర్మించారు. ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ ఈయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన పిలిచి, మీరు ఈ సినిమా చూస్తే బాగుంటుందంటే అప్పుడు పూర్ణచంద్రరావు గారు తెలుగు సినిమా రైట్స్, హిందీ సినిమా రైట్స్ తీసుకుని చట్టానికల్లో తెలుగులోను, అంధాకారుని హిందీలోనూ తీశారు. అంధాకారుని అంటే విచిత్రంగా ఆయన ఇంటర్వ్యూలు మనకు లభిస్తున్నాయి, కానీ ఒక వెటరన్ ప్రొడ్యూసర్గా ఆయన ప్రయాణం చూసినప్పుడు ఆయన గురించినటువంటి జీవిత విశేషాలు తప్పకుండా మీకు చెప్పాలనిపించి ఆ ప్రయత్నం ద్వారా ఈ విశేషాలన్నీ మీకు చెప్తున్నాను. అంధాకారం ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆయనకి అమితాబ్ బచ్చన్ అలాగే రజనీకాంత్ ఇద్దరు కూడా చాలా దగ్గర మిత్రులు. ఆయన ఎప్పుడు బాంబే వెళ్ళినా సరే ఈయన బాంబేలో చాలా సినిమాలు తీశారు.
ఆయన తీసిన ఆఖరి రాస్తా కానీ, ఏక్ హీ భూల్ కానీ, మాంగ్ బరో సజనా కానీ, చాల్బాజిట్లా ఎన్నో సినిమాలు పూర్ణచంద్రరావు గారు తీశారు. పూర్ణచంద్రరావు గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు, ఆయన తీసినటువంటి 14 సినిమాలకు డాక్టర్ రాహీ మసూమ్ రజా అంటే గొప్ప డైలాగ్ రైటర్, ఆయన ఆ సినిమాలకి సంభాషణ రాశారు. 14 సినిమాలు అంటే ఆయన మీరు ఊహించండి ఎన్ని సినిమాలు తీశారో. చాలా సినిమాలు తీశారు. మన వెంకీ రవితేజతో తీసినటువంటి వెంకీ సినిమా కూడా ప్రొడ్యూసరు పూర్ణచంద్రరావు గారే. అంటే సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఆడుతుందా లేదా, అంటే ఆయన దర్శకుడికి ఎంత బాధ్యత ఉందో ప్రొడ్యూసర్ కూడా అంతే బాధ్యత ఉంది ఈ సినిమా తీయటంలో అనేది చాలా ముఖ్యమైన అంశాన్ని గుర్తించాలి. ఫెయిల్యూర్ అయితే కేవలం దర్శకుడి మీద నెట్టేయకూడదు అంటారు. నిర్మాత కూడా చాలా బాధ్యత ఉంది అని చెప్పి అంటారు. విచిత్రం ఏమిటంటే ఆయన ఇన్ని సినిమాలు తీసిన చివరి 2 సినిమాలు ఆయన ఆడలేదు. ఒకటేమో అవునన్నా కాదన్నా, అది తేజ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్తో తీసిన సినిమా. అలాగే సరిజా కృష్ణమూర్తి అనేటువంటి సినిమా తీశారు శివనాగేశ్వరరావు డైరెక్షన్లో. ఆ 2 సినిమాలు ఆశించిన మేర విజయం సాధించలేదు. సో దానికి ఆయన పూర్తిగా నిర్మాతలనే దర్శకుడినే బాధ్యులు చేయకుండా మనకి కథ చెప్పినప్పుడు ఒక స్వీట్నెస్ ఉంటుంది. ఆ స్వీట్నెస్ తెర మీద వచ్చే క్రమంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినప్పుడు, అంటే దాదాపు 89-90 ఏళ్ల వయసులో ఒక 80 పైగా అనేక భాషల్లో తీసినటువంటి నిర్మాత పూర్ణచంద్రరావు గారి గురించి ఆయన ప్రస్థానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అన్నిట్లోకి బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ నాకు నిజంగానే ఈ రౌడీ రాణి అలాగే కోడలదిద్దిన కాపురం 2 పోటీ పడటం, అంత పెద్ద సినిమాతో ఈ సినిమా పోటీపడి విజయం సాధించడం ఒక అపూర్వమైన సన్నివేశంగా అనిపిస్తుంది. మళ్ళీ అలాంటిదే మనం 2004లో చిరంజీవి గారి శంకర్దాద ఎంబీబీఎస్ అలాగే శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రం 2 ఒకే రోజు విడుదలయ్యాయి. అటు ఆనంద్ సినిమా కూడా ఒక మంచి విజయాన్ని సాధించింది. అంటే ఈ రోజుల్లో పెద్ద హీరోతో సినిమా పోటీ పడడం కష్టంగా అనిపించింది. ఆ రోజుల్లో అలా సాధించిన విజయాలు మనకు అనిపిస్తాయి. ఇంకొక విషయం చూస్తే వికీపీడియాలో అట్లూరి పూర్ణచంద్రరావు గారి పేరుతోటి మరో అట్లూరి పూర్ణచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఈయన పుట్టింది 1936, ఆయన 1925 నుంచి 2017 వరకు. ఆయన తీసిన సినిమాలు స్త్రీ, మాతృదేవత, మరొక చిత్రం, ఇట్లా కొన్ని ఐ థింక్ ఆడపడుచు లాంటి సినిమా, ఆయన 3 సినిమాలు తీశారు. కానీ రాంగ్గా ఈయన్ని ఫోటో వేసి డిపిక్ట్ చేసే వికీపీడియా ఆ కరెక్షన్ ఏదో చేయాల్సి ఉంటుంది. మరొకసారి అట్లూరి పూర్ణచంద్రరావు గారు తెలంగాణ ప్రభుత్వం నుంచి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు పుచ్చుకోవటం చాలా గొప్ప విషయంగా మనం భావిస్తూ, ఆయన నిజంగానే గుండమ్మ కథ సినిమాకి 1962లో వచ్చేటువంటి గుండమ్మ కథ సినిమాకి ఆయన ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో ప్రొడక్షన్ మేనేజర్గా 3 షెడ్యూల్స్ పనిచేయటం, అంటే చక్రపాణి నాగిరెడ్డి గారి దగ్గర నుంచి ఒక క్రమశిక్షణ నేను నేర్చుకున్నానని చెప్తారు ఆయన. అలా పాత తరం నిర్మాతల్లో ఇప్పటికీ, అంటే ఆయన మీడియాకి వాటికి దూరంగా ఉంటారు, కానీ అట్లూరి పూర్ణచంద్రరావు గారి ఒక జీవిత ప్రయాణం మనం చూస్తే మనం సాధించాలి అనుకునే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అందులో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలని ఓర్చి ముందుకెళ్ళినప్పుడే ఆ విజయాన్ని అందుకుంటానేటువంటి ఒక 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 లెసన్ అనండి, అది నాకు కనిపించింది. ఇది అట్లూరి పూర్ణచంద్రరావు గారి అంటే ప్రయాణం గురించి మీతో చెప్పాల్సిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.